నన్ను ఒక స్టూడెంట్ కలవటం జరిగింది, శ్రీలక్ష్మి మేడం. 10th క్లాస్ స్టూడెంట్. తను స్కూల్ టాపరే కాదు, కాబోయే స్టేట్ టాపర్. సో తను చాలా ఇన్నోసెంట్గా, అంటే అంత మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా అడిగిన ఒక ఇన్నోసెంట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం సార్, అందుకని ఎంపీసీ తీసుకుంటా. ఏంట్రా మళ్ళీ చెప్పురా అన్నాను. మ్యాథ్స్ అంటే భయం సార్, అందుకని ఎంపీసీ తీసుకుంటా. మ్యాథ్స్ అంటే భయం సార్, సీఏ వద్దు. మ్యాథ్స్ అంటే భయం, అందుకని సీఏ వద్దు. మరేం తీసుకుంటారంటే ఎంపీసీ తీసుకుంటాను అన్నాడు. అదేంట్రా ఎంపీసీ తీసుకుంటే మళ్ళీ ఎంపీసీలో మ్యాథ్స్ ఉంటుంది, బీటెక్లో మ్యాథ్స్ ఉంటుంది, ఇక్కడికంటే ఎక్కువ మ్యాథ్స్ ఉంటుంది. అదే సీఏ తీసుకుంటే సీఏలో మ్యాథ్స్ ఉంటుంది, బట్ బీటెక్ కంటే ఎంపీసీ కంటే తక్కువ మ్యాథ్స్ ఉంటుంది. ఇదేం లాజిక్ రా అన్న. సో ఇది చాలామంది పిల్లల్లో ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్కి కామా కాదు పులి స్టాప్ పెట్టడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. చాలా ప్రశ్నలకి చాలా చక్కటి వివరణ ఈ ప్రోగ్రాంలో మనం ఇవ్వబోతున్నాం మేడం. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మన టెక్నీషియన్స్ టీంలో ఒక టీం మెంబర్ నాతో అన్నమాట, నేను చాలా సంతోషంగా మీ అందరికి పంచుకుంటున్నాను. సార్ మాస్టర్ మైండ్స్ లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ ఎప్పుడో కనుమరుగైపోయింది సార్ అన్నారు. సో థ్యాంక్స్ అండి. మమ్మల్ని నమ్మినందుకు, మమ్మల్ని ఆదరించినందుకు, మమ్మల్ని ప్రోత్సహించినందుకు, మాకు ఇలాంటి ఒక గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్నటువంటి టైంలో ఉన్నాం మనం. ఏ వచ్చిన తర్వాత యావరేజ్ చదువులు, యావరేజ్ డిగ్రీ, యావరేజ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కంపెనీలు ఉద్యోగాలు వస్తాయి అని అనుకోవటం ఇక వచ్చేసా మేడం. అసలు కంపెనీలకు అక్కర్లా. యావరేజ్ క్వాలిఫికేషన్స్, యావరేజ్ స్కిల్, యావరేజ్ నాలెడ్జ్, యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు కంపెనీకి అక్కర్లేదు, మల్టీనేషనల్ కంపెనీస్కి అక్కర్లేదు. ఆ పనులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేంజ్ చేసుకుంటాయి.